పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. పార్టీ కార్యాలయం మొత్తం అగ్నికి ఆహుతైంది. వారం రోజుల క్రితం పెదకూరపాడు టీడీపీ ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రజాగళం సదస్సు ఈ నెల 6వ తేదీన క్రోసూరులో విజయవంతమవడంతో వైసీపీ మూకలు ఈ దాడికి పాల్పడ్డాయని అంటున్న భాష్యం ప్రవీణ్, సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. పార్టీ కార్యాలయం మొత్తం అగ్నికి ఆహుతైంది. వారం రోజుల క్రితం పెదకూరపాడు టీడీపీ ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రజాగళం సదస్సు ఈ నెల 6వ తేదీన క్రోసూరులో విజయవంతమవడంతో వైసీపీ మూకలు ఈ దాడికి పాల్పడ్డాయని అంటున్న భాష్యం ప్రవీణ్, సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్న తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది.